అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లైవ్ చూద్దాం. మీరు డిస్టర్బ్ చేయండి హరీష్ రావు గారు, ఇది పద్ధతి కాదు. నేను ఉన్న రోడ్స్ మీద చెప్తున్నా, ఉప్పల్ నుంచి గట్కేసర్ సార్ సార్ అది కూడా వస్తా, ఆడికి కూడా వస్తా, చివరిగా ఆడికి కూడా వస్తా. ఫైనల్గా సార్ ఓఆర్ఆర్ అంటే సార్ ఉప్పల్కి వెళ్ళి గట్కేసర్కి పోయేది నేను చెప్తే దానికి మాట్లాడలేదు. ఇప్పుడు నేను స్టార్ట్ చేయించా. ఇంకొకటి సార్ చివరిగా చెప్తున్నా, హరీష్ రావు గారు నువ్వు ప్రశ్నకు పరిమితం నీకు అరే నువ్వేం చేస్తావా? నువ్వు కమిషన్ తీసుకొని కూలిపోయే కాళేశ్వరం ఎట్లా కమిషన్ తిన్నావు, నీకేం తెలుసు సార్? ఒక నిమిషం లాస్ట్ విషయం సార్, ఓఆర్ఆర్ సార్ ఇవాళ హైదరాబాద్ ప్రపంచ పటంలో పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఓఆర్ఆర్ నిర్మించి 6,500 కోట్ల జైకా ఫండ్స్ తోని 1000 ఎకరాలు సేకరిస్తే ఆ రోడ్డుతో హైదరాబాద్ కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అదే ఏరియాలో ఎయిర్పోర్ట్ కడితే కోకాపేట్ అమ్ముకున్నారు అధ్యక్ష. 1,00,000 కోట్ల విలువ చేసే సార్ ఇది మంచి పద్ధతి కాదు సార్. నేను ఉన్న వాస్తవాలు చెప్తున్నా, రోడ్లు వేసేదే కాదు, కూలిపోయే ప్రాజెక్టు కట్టొచ్చు, కమిషన్ తినొచ్చు. నేను ఒకటి చెప్తున్నా అధ్యక్ష, ఓఆర్ఆర్ అమ్ముకొని అందులో 7,000 కోట్లకి 1,00,000 కోట్ల విలువ చేసి ఓఆర్ఆర్ అమ్ముకొని ఈ రోజు సార్ మళ్ళీ చెప్తున్నా, గర్వంగా చెప్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి గారు గడ్కరీ గారు సహాయంతో ఈ రోజు రీజనల్ రింగ్ రోడ్ అనే ప్రపంచ స్థాయి స్టాండర్డ్స్ తో రీజనల్ రింగ్ రోడ్ ని వచ్చే మార్చి నాటికి భూసేకరణ చేసి రీజనల్ రింగ్ రోడ్ కూడా ఆర్ఎండ్బి శాఖ ద్వారా నిర్మించబోతున్నాం. హరీష్ రావు గారికి చెప్తున్నా, ప్రశాంత్ రెడ్డి చెప్తున్నా, మీరు చెయ్యలే ఒక్క పని చేయకుండా మీరు వాస్తవాలు చెప్తే భయపడుతున్నాడే, వాస్తవాలు చెప్తే భయపడుతున్నారు. అందుకని చెప్తున్నా, వారు చేయలేని విషయాలన్నీ కూడా సార్. చివరిగా RRR రీజనల్ రింగ్ రోడ్ దాదాపు 38,000 కోట్లతోని వచ్చే 4 ఏళ్లలో పూర్తి చేసి హైదరాబాద్ ని ప్రపంచ పటంలో పెట్టాలనేదే మా ప్రభుత్వ లక్ష్యం.